కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. మార్వాడి హఠావో నినాదానికి నేను వ్యతిరేకమని మైనంపల్లి తెలిపారు. మనమంతా భారతీయులంతా ఎక్కడైనా జీవించవచ్చు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. అందరికీ ఒకటే రాజ్యాంగం, అందరికీ ఒకటే పాస్పోర్ట్ అని తెలిపారు. విదేశాలలో మన భారతీయులు ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్, మినీ ఇండియా, వివిధ రాష్ట్రాల్లో మన తెలంగాణ వారు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ బీజం పెరిగి పెద్దదైతే మనమే నష్టపోతాం. అభివృద్ధి కుంటుపడుతుంది. కులాల వారీగా, మతాల వారీగా విడిపోతే నష్టపోయేది మనమే అన్నారు. ఎక్కడో జరిగిన పొరపాటు ఇక్కడ రుద్దడం సరికాదు. తప్పు చేసిన వారు శిక్షార్హులు. అందరూ కలిసి సమైక్యంగా కలిసి ఉందామని పిలుపునిచ్చారు. మన అందరి పిల్లలు విదేశాల్లో ఉన్నారు కదా, అక్కడ నుండి వెళ్ళకొడితే ఎలా? ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. డిఫరెంట్ కంట్రీస్ లో ఈరోజు అమెరికాలో ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాలిఫోర్నియా స్టేట్, మోర్ దెన్ 500 ఇండియన్ రెస్టారెంట్స్ ఆర్ దేర్ ఇన్ కాలిఫోర్నియా స్టేట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద గ్రోసరీ స్టోర్స్, మోస్ట్ ఆఫ్ ద గ్యాస్ స్టేషన్స్ బిలాంగ్స్ టు ఇండియన్స్. ఇది మెసేజ్ ఏంటంటే రాంగ్ పోతే రేపు మన డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇవాళ గ్రేట్ హైదరాబాద్ లో బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్, టాటా, ఇవన్నీ కాకుండా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్ఫోసిస్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎందరికో వేలాది మందికి మన వాళ్లకు జాబ్లు ఇచ్చారు. ఇది ఇలాగనే కొనసాగితే నాకు దాదాపు 1-2 months నుంచి అప్రోచ్ అవుతా ఉన్నారు. నేను నా లెవెల్లో ఉన్న వాళ్ళని అందరినీ సబ్సైడ్ చేసి మనం అంత ఒకటే అన్నా అని చెప్పి అందరినీ కన్విన్స్ చేయాను. కానీ ఈ 2-3 days నుంచి కూడా కంటిన్యూగా ఎవరో రావడం, అరే ఎన్నికలప్పుడు మమ్మల్ని ఓట్లు అడిగారు, మేము మీకు ఓటేశాం. ఎక్కడైనా కష్టపడాలి మనం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద విడిపోయాం, దట్ ఈస్ డిఫరెంట్. అన్నదమ్ముల్లా విడిపోయాం. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు విడిపోయినందుకు అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది, అక్కడ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి, 2 రాష్ట్రాలు డెవలప్ అవుతాయి. అన్నదమ్ముల్లా ఇండియాలో నంబర్ 1, నంబర్ 2 ఉండాలని ఆశించారు. కానీ దీనికి ఎండ్ ఉండదు. కులాల వారీగా విడిపోయి, మతాల వారీగా విడిపోయి, రాష్ట్రాల వారీగా విడిపోతే హూ ఇస్ ద లూజర్స్? మనం లూజర్స్. ఒకటి యు హ్యావ్ టు ఇమాజిన్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఓయూలో పనిచేసే కార్మికులకు పనులు పంపిణీ చేశారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు. తిరుపతి మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కొత్తపల్లి తిరుపతి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టడం ఆ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. సెప్టెంబర్ 18 నాడు మన వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్పు ఆది సినన్న గారి బర్త్డే సెలబ్రేషన్ మన ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము కేక్ కట్ చేసి మన వర్కర్లకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మన యూనివర్సిటీలో మొక్కలం నాటడం కూడా జరిగింది. ఆది సినన్న గారు మన రాజన్న సిరిసిల్లలో పుట్టి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడి పేద ప్రజల కోసము కొట్లాడి, పేద ప్రజల ఇంట్లో ఒక పెద్దన్నగా 10 సమస్య ఉంటే వెళ్ళి వాళ్లకు మంచి చెడు చూసుకునే మన ఆది సినన్న లక్ష్మి గోవింద్ అనే మన పుణ్య దంపతులకు జన్మించి మన వేములవాడ రాజన్న ఆశీస్సులతోని మన వేములవాడ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు అందరికీ ఒక దిక్సూచిగా ఈరోజు ఉన్నాడు. ఈ అన్నగారి బర్త్డే జరగడము, ఆ అన్న మన ఆది సినన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టడము, మరియు మా రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు మరి తెలంగాణలో ఉన్న ప్రజలు పేద ప్రజల పక్షాన
ఆయన నిలబడి కొట్లాడి వాళ్ళకు మంచి సీటు చూసుకోవడము మేము ఉస్మానియా సిటీ ఓయూ జేసీగా విద్యార్థి తరపున అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఇంకా పెద్ద స్థాయికి పోవాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జోహార్. సంగారెడ్డి జిల్లా బుంతపల్లి పారిశ్రామిక వాడలో ఏరులై పారుతున్నాయి రసాయన జలాలు. రాత్రి కురిసిన భారీ వర్షాన్ని ఆసరాగా చేసుకుని వర్షపు నీటిలో కెమికల్ జలాలను బయటికి వదిలేశారు కెమికల్ పరిశ్రమలు. దీంతో దోమడుగు నల్లకుంట చెరువు కెమికల్ రసాయన జలాలతో నిండిపోయింది. చెరువులోకి భారీగా రసాయన జలాలు చేరడంతో ఉదయం పొలాల్లోకి ఎరుపు రంగు కలర్తో వస్తున్న నీళ్లతో పంట పూర్తిగా చనిపోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ రైతులు మనోవేదనకు గురవుతున్నారు. పీసీబీ అధికారులు తక్షణమే స్పందించి కెమికల్ పరిశ్రమలపై చట్టపరమైన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ రైతులు గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. అందరికీ నమస్కారం. సూడూరి మా దోమడు గ్రామం బొంతపల్లికి సంబంధించిన ఎట్రోడ్రగ్స్ కంపెనీ కింద నల్లకుంట చెరువు అని ఉంటుంది. అది ఎర్రకుంటగా మారి ఇగో పచ్చని పొలాలలో ఈ పొలాలలో ఇసొంటి కలర్ నీళ్ళు ఇంత కెమికల్ వాసన వస్తుంది. కలెక్టర్లకు ఫిర్యాదు ఇచ్చినాము, పీసీబీలకు ఫిర్యాదు ఇచ్చినాము, అయినా సరే ఎటువంటి స్పందన ఉండలేదు. వాళ్ళని కూడా కొనేస్తుర్రు, పైన ఎయిర్పోర్ట్లను కూడా కొనేస్తుర్రు. ఇసొంటి గ్రామంలో బతుకుతున్నాము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి 2 రోగాలు 3 రోగాలు ఉన్నాయి. కంపు వాసన చాలా ఎంత అంటే దరిద్రంగా వస్తుంది వాసన. కాకపోతే తప్పదు కాబట్టి ఈ కడుపు కోస పిల్లలకు కానీ ఎవరికి కానీ తగలొద్దని ఈ ఉద్దేశంతో దిగి మరి ఇలాంటిది పంపిస్తామనే ఉద్దేశంతో వచ్చినాము. ఈ దురద బాగా చాలా దురద కూడా వస్తుంది. దయచేసి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం, ఎందుకంటే చాలా కంపుగా ఉంది, వాసన కూడా చాలా ఘోరంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ కలెక్టర్లకు వీళ్ళకి అందరికీ చూసి గమనించగలరని కోరుకుంటున్నాను. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ విద్యార్థులు భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీఓ కార్యాలయం సమీపంలో ధర్నా నిర్వహిస్తూ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,300 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండటంతో అనేక మంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ బకాయిల కారణంగా చదువులను కొనసాగించడంలో ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థుల భవిష్యత్తును అగాధంలోకి నెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. వెంటనే పెండింగ్లో ఉన్న 8,300 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులు మన విద్యా హక్కులు తక్షణమే పరిష్కరించాలి, పేదలకు అండగా ఉండాలి, ఆలస్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులతోటి పెట్టుకుంటే కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్ కు పరిమితమైండు. నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా విద్యార్థులతో జీవితాలతోటి ఆడుకుంటున్నారు. మీరు మొన్నటికి మొన్న 600 కోట్లు విడుదల చేసిరు. 600 కోట్లు ఇదేమైనా వ్యాపారం అనుకుంటున్నారా? విద్య 8,300 కోట్ల స్కాలర్షిప్లు రావాలి, ఫీజు రీంబర్స్మెంట్ రావాలి. మీరేదో మార్కెట్కు పోయి ఒక గేదెను కొనుక్కొచ్చినట్ల బేరం చేసినట్లు 600 కోట్లు ఇప్పుడు 600 కోట్ల దీపావళి తర్వాత ఇస్తా అంటే విద్యార్థుల జీవితాలు ఏమి కావాలి? పేద మధ్యతరగతి విద్యార్థులు చదువు పైన ఆధారపడి తల్లిదండ్రులు ఫీజు కట్టలేక ఒక విద్యార్థి డిగ్రీ అయిపోయిన విద్యార్థి సర్టిఫికెట్ల కోసం కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గరికి పోతే 100 విద్యార్థులలో 40 మంది విద్యార్థులు విద్యకు దూరమై హోటళ్లలో మెకానిక్ షెడ్లలో పనిచేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడుతుంది. ఈరోజు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అవుతుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం. 100కు పైన విద్యార్థులు వివిధ రకాల కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ విద్యార్థుల ఆత్మహత్యలను పాప మొత్తం మూట కట్టుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. అవసరమైతే ఎమ్మెల్యేల ఫీజు రియంబర్స్మెంట్ ఏ విద్యార్థికి కూడా రాలేదు. అయితే దానికోసం
ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నాము. అయితే 600 కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. 600 కోట్లలో 400 కోట్లు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నాయి. ఈ 200 కోట్లు ఈ డిగ్రీ స్టూడెంట్స్కి ఏ మాత్రం సరిపోవని ఇంకో మొత్తం 8,300 కోట్లు దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్టీ 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా కుకట్పల్లి నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేవైఎం నేతల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు మల్లారెడ్డి, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ ఆర్థిక వ్యవస్థలో ఉన్న భారతదేశాన్ని నరేంద్ర మోడీ వచ్చాక 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో కీలకంగా వ్యవహరించారని అన్నారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు, రక్షణ ధ్యేయంగా ముందుకు వెళ్లారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మా యువత అందరూ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం, వారు 100 మంది కలిపి యూనిటీ ఇవ్వడం కూడా చాలా సంతోషకరం. మన భారతదేశం ఈరోజు ఇంత గర్వదించే ఓన్లీ నరేంద్ర మోడీ గారి వల్ల. వారు ఎన్నో సేవలు, ఎన్నో రకాలుగా మన ధైర్యం ఇవ్వడం కానీ, మనందరం గుండె ఎంత బతుకుతూ ఇక్కడ ఉండడం కానీ వారి వల్ల అవుతుంది. ఇంకా వారు ఎన్నో పుట్టినరోజు జరుపుకొని ఇంకా దేశానికి ఇంకా గర్వకారం తెచ్చి ఈరోజు మన దేశం ఎక్కడికో వెళ్ళింది. మనం అందరం అమెరికా కానీ ఎక్కడ కానీ స్వచ్ఛంగా హ్యాపీగా ఉన్నామంటే ఓన్లీ నరేంద్ర మోడీ గారి వల్ల జరుగుతుంది. దేశ ప్రధాని 11 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు లేకుండా దేశం యొక్క ప్రథమ సైనికునిగా ఈ దేశాన్ని రక్షిస్తూ మరి ఇతర దేశాలను కూడా మరి ఆదరిస్తూ ఒక మహానాయకునిగా ఎదిగిన మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు వారి క్యాబినెట్లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అవినీతి లేకుండా వాళ్ళ క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు దేశంలో మన దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారిది. కాబట్టి వారి పేరు మీద పక్షం రోజులు అంటే 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయాలి, వివిధ సేవా కార్యక్రమాలని ఆ రకంగా మా జాతీయ పార్టీ నిర్ణయించడం జరిగింది. అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జాతీయ పార్టీ మరి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి నిన్నటి నుంచి ఆయన యొక్క జన్మదినం జరపడంతో పాటుగా సేవా కార్యక్రమాలైనటువంటి స్వచ్ఛ భారత్, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి మరి ఈనాడు ఈ స్థాయికి చేరుకోవడం, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, గత 24 సంవత్సరాల నుంచి వరుసగా మరి ఈ యొక్క పరిపాలనలో దేశంలోనూ గుజరాత్ రాష్ట్రంలోనూ ఒక నూతన ఒరవడిని సృష్టించి గుజరాత్ మోడల్ను సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ దేవాలయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు పర్యవేక్షణలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు ఆలయ కమిటీ. ఈ సందర్భంగా ఈవో లావణ్య మాట్లాడుతూ 78 రోజుల హుండీ ఆదాయం 25,61,569 వచ్చిందని తెలిపారు. ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో లావణ్య, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది ఈశ్వర్, సుధాకర్, ఏవో చైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు హుండీ లెక్కింపడం జరిగింది. 78 రోజులకు గాను 25,669,000 రూపాయలు రావడం జరిగింది. ఎంతో సంతోషకరంగా ఉంది. ఇంతకుముందు 100 రోజులకు 8 లక్షల వరకు హుండీ ఆదాయం జరగడం. ఈ డబ్బునంతా దేవాలయ అభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పడం జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారి. ఈరోజు గణేష్ దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇటు కార్యక్రమంలో మా చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి గారు, మా ధర్మకర్తల మండలి సభ్యులు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు గారు, వారి పర్యవేక్షణలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇందులో అనేక మంది భక్తులు, గ్రామ పెద్దలు, సేవా సమితి, గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొన్నారు. ఇది 78 రోజుల గాను నోట్లు 23,04,086 రూపాయలు నమోదైంది. తర్వాత కాయిన్స్ వచ్చేసి 1,42,626 రూపాయలు నమోదైంది. మొత్తం
మొత్తం కలిపి 24,46,712 రూపాయలు. అన్నదానం నుండి సపరేట్గా లెక్కించడం జరిగింది. దానికి గాను 1,14,855 రూపాయలు నమోదైంది. ఈ 70 రోజుల హుండీ ఆదాయం వచ్చేసి 25,61,569 రూపాయలుగా నమోదైంది. ఈసారి గణనీయంగా గత హుండీ లెక్కింపుతో పోల్చుకుంటే ఈసారి గణనీయంగా హుండీ